హలో స్టూడెంట్స్, ఈరోజు క్లాసు ఎనలాగీ. ఎనలాగీ అంటే రెండు వస్తువులు లేదా రెండు విభిన్నమైన నెంబర్స్ కానీ లెటర్స్ మధ్య కానీ ఉండే సారూప్యత లేదా పోలిక పోల్చడం అంటారు. సో ఇక్కడ మనం ఈరోజు టాపిక్లో చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనలాగీ. ఇక్కడ మనకి చూడండి బేసిక్ రిలేషన్. బేసిక్ రిలేషన్ అంటే చూడండి నెంబర్స్కి మధ్య ఉన్న రిలేషన్ చూడండి. 1 2 3 4, నెక్స్ట్ ఏం వస్తుంది 5 6 7 8. అదేవిధంగా అడ్వాన్స్డ్ రిలేషన్ అంటే డాక్టర్ ఈజ్ రిలేటెడ్ టు హాస్పిటల్, టీచర్ ఈజ్ రిలేటెడ్ టు స్కూల్, కానిస్టేబుల్ ఈజ్ రిలేటెడ్ టు పోలీస్ స్టేషన్. అలాగే మూడవది సినానిమ్స్ రిలేషన్షిప్ అంటే ఒకే రకమైన అర్థం వచ్చే రకంగా ఉంటుంది, పదాలు ఉంటాయి. ఎస్కేప్, అబ్స్కాండెడ్. ఎస్కేప్ అంటే తప్పించుకోవడం, అబ్స్కాండెడ్ అన్నా తప్పించుకోవడం. వేకెంట్, ఎంటీ. వేకెంట్ అంటే ఖాళీ, ఎంటీ అన్నా ఖాళీనే. అలాగే యాంటోనిమస్ రిలేషన్షిప్ అంటే వ్యతిరేక పదాలు. వ్యతిరేక పదాలు వచ్చేటువంటి పదాలు చూడండి. నోటీస్, ఇగ్నోర్. నోటీస్ అంటే గుర్తించడం, ఇగ్నోర్ అంటే పట్టించుకోకపోవడం. క్రియేట్ అంటే రూపొందించడం, డిస్ట్రాయ్ అంటే నాశనం చేయడం. ఇలా వ్యతిరేక పదాలతో కూడినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి మనకి. అలాగే ఇండివిజువల్ అండ్ గ్రూప్ రిలేషన్షిప్. గూడ్స్ అంటే వస్తువుల సముదాయం, స్టాక్ అన్నా మనకి వస్తువుల సముదాయమే. పీపుల్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ని మనం పీపుల్ అంటాం, క్రౌడ్ అన్నా అదే అర్థం వస్తుంది. అలాగే వర్కర్ అండ్ ప్రొడక్ట్ రిలేషన్షిప్. వర్కరు మరియు వాళ్ళు చేసే పనిని బట్టి ప్రొడక్ట్ ఏమైతే వస్తుందో వాటి మధ్యన సంబంధం తెలియజేసేది. ప్రొడ్యూసర్ ఉన్నారనుకోండి, ఫిల్మ్, అతను ఫిల్మ్ మేకర్. టైలర్ ఉంటే కనుక క్లాత్స్, బట్టలు తయారు చేస్తారు. అలాగే వర్కరు అండ్ టూల్ రిలేషన్షిప్. ఆ వర్కరు మరియు వాళ్ళు ఉపయోగించే టూల్స్ ఏమైతున్నాయో వాటి మధ్య రిలేషన్షిప్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. చూడండి, డాక్టర్ ఉంటే సెథస్కోప్, ఆధార్ ఉంటే పెన్, టీచర్ ఉంటే ఏమొస్తుంది చాక్ పీస్ ఆర్ వైట్ బోర్డ్ సంథింగ్. అట్లాగే ప్రొడక్ట్ అండ్ రా మెటీరియల్ రిలేషన్షిప్. జ్యువెలరీ అంటే గోల్డ్, బుక్ పేపర్. అదేవిధంగా పార్ట్ అండ్ హోల్ రిలేషన్షిప్. ఓకే, బైసికల్ పెడల్. పెడల్ అనేది బైసికల్లో పార్ట్. హౌస్, రూమ్. రూమ్ అనేది హౌస్లో ఒక పార్ట్ అనమాట. అలాగే వర్కర్ అండ్ వర్కింగ్ ప్లేస్ రిలేషన్షిప్. డాక్టర్ ఈజ్ హాస్పిటల్, టీచర్ స్కూల్. అలాగే టూల్ అండ్ యాక్షన్ రిలేషన్షిప్. గన్, షూట్, స్పూన్, ఫీడ్. పేర్ రిలేషన్షిప్. క్వశ్చన్ అండ్ ఆన్సర్, పెన్సిల్ అండ్ ఎరేజర్. సో ఈ రకంగా మనకి క్వశ్చన్స్ అనేవి ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్తో ఉంటాయి. మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. స్టడీ అండ్ టాపిక్ రిలేషన్షిప్ అంటే చూడండి బోటనీ, ప్లాంట్స్. కార్డియాలజీ అంటే హార్ట్కి సంబంధించింది. అదేవిధంగా యానిమల్ అండ్ సౌండ్ రిలేషన్షిప్. లైన్, రోర్, గర్జిస్తుంది. డక్, క్వాక్. ఓకే, అలాగే ఇండివిజువల్ అండ్ డ్వెల్లింగ్ ప్లేస్ రిలేషన్షిప్ అంటే వ్యక్తులు వాళ్ళు నివసించే ప్రదేశాలు బట్టి. సోల్జర్ బ్యారక్స్లో ఉంటారు, లైన్ డన్లో ఉంటుంది. అలాగే మేల్ ఫిమేల్ రిలేషన్షిప్. డాగ్, బిచ్, బుల్, కౌ, సన్, డాటర్. అలాగే గేమ్స్ అండ్ ప్లేయింగ్ ప్లేస్ రిలేషన్షిప్. బ్యాడ్మింటన్ అనేది కోర్టు, బాక్సింగ్ రింగు. తర్వాత క్వాంటిటీ అండ్ యూనిట్ రిలేషన్షిప్. లెంత్, మీటర్, టైమ్, సెకండ్స్. ఇన్స్ట్రుమెంట్ అండ్ మెజర్మెంట్ రిలేషన్షిప్. థర్మోమీటర్ టెంపరేచర్ ఉపయోగిస్తాము, యామ్మీటర్ కరెంట్ ఉపయోగిస్తాము. ఓకే, అలాగే కంట్రీ అండ్ క్యాపిటల్ రిలేషన్షిప్. ఇండియా, ఢిల్లీ, జపాన్, టోక్యో. అండ్ ఫైనల్లీ స్పోర్ట్స్ అండ్ ప్లేయర్ రిలేషన్షిప్. టెన్నిస్, సానియా మిర్జా, హాకీ, సందీప్ సింగ్. సో ఇక్కడ ఆన్ స్క్రీన్ మీద మీరు చూస్తున్నటువంటి 21 రిలేషన్షిప్స్ ఏమైతే ఉన్నాయో ఈ 21 రిలేషన్షిప్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ అనేవి మనకి వస్తుంటాయి. సో ఇక్కడ చూడండి, ఈ రకంగా మనకి ఇండియా, ఢిల్లీ వచ్చిందంటే సో ఇండియా అంటే క్యాపిటల్ ఇచ్చాడు, కంట్రీ ఇచ్చాడు. ఢిల్లీ అంటే క్యాపిటల్ ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్ మనకి ఎలా ఉంది, క్యాపిటల్, కంట్రీ నేము క్యాపిటల్, కంట్రీ నేము క్యాపిటల్ ఉంది. అలాగే ఇక్కడ చూడండి బ్యాడ్మింటన్ కోర్టు అంటే గేమ్ ఉంది, గేమ్ ఆడే ప్లేస్ ఉంది. అలాగే చూడండి సోల్జర్ ఉన్నారు, బ్యారక్స్ ఉన్నారు. అంటే సోల్జర్ దేంట్లో ఉంటాడు, బ్యారక్స్ ఉంటాడు. లైన్ దేంట్లో ఉంటుంది, డెన్లో ఉంటుంది. సో ఈ రకంగా మనకి క్వశ్చన్స్ మనం అవగాహన చేసుకోవాలి. అంటే వీటి మధ్య ఉన్నట్టు రిలేషన్షిప్ బేస్ చేసుకుని మనం ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి. దీంట్లో మనకి నెంబర్ ఎనలాగీ ఉంటుంది,
సింటెన్స్ ఆల్ఫాబెట్స్ ఎనలాగ్ కూడా ఉంటుంది. చూడండి ఉదాహరణకి క్వశ్చన్ ఎలా ఉంది చూడండి. ఇక్కడ డైరెక్ట్ ఆర్ సింపుల్ ఎనలాగింగ్. సక్సెస్ ఈజ్ రిలేటెడ్ టు జాయ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఫెయిల్యూర్ ఈజ్ రిలేటెడ్ టు డాష్. సక్సెస్ అంటే సాధించాం, ఏదైనా సాధిస్తే కనుక సంతోషంగా ఉంటాం. అదే ఫెయిల్యూర్ అయితే ఏం చేస్తాం, బాధపడతాం. బాధపడ్డా ఏమంటాం మనం, సారో, విచారించడం. టౌన్ ఈజ్ రిలేటెడ్ టు విలేజ్ ఇన్ ద సేమ్ వే యాజ్ అర్బన్ ఈజ్ రిలేటెడ్ టు డాష్. ఇక్కడ చూడండి వ్యతిరేక పదాలు వచ్చేలాగా ఉన్నాయి. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లో సినానిమస్ అంటే ఒకే రకమైన పదం వచ్చేలాగా అర్థం వచ్చేలా ఇచ్చారు. సక్సెస్ అంటే జాయ్ ఉంటుంది, ఓకే. ఫెయిల్యూర్ అంటే సారో ఉంటుంది. ఇది కొద్దిగా సినానిమస్లో ఉంటుంది, అంటే ఒకే రకమైన పదం దగ్గరగా భావం వచ్చే విధంగా ఉంటుంది. ఇక టౌన్ అంటే విలేజ్ వచ్చింది, అంటే సిటీ విలేజ్. ఆటోమేటిక్గా అర్బన్ అంటే ఏమవుతుంది, రూరల్ అవుతుంది. ఇది వ్యతిరేక పదాలతో కూడినటువంటి క్వశ్చన్ అనమాట. సో క్వశ్చన్స్ అనేవి మనకి ఈ రకంగా ఉంటాయి. ఈ మోడల్లో ఈ చాప్టర్లో డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొద్దిగా చూద్దాం ఏంటనేది. లెటర్ బేస్డ్ ఎనలాగింగ్ అంటే మొట్టమొదటి ఎలా అంటే ఏబిసిడీలను మనం ఫస్ట్ ఏ నుంచి జెడ్ వరకు కూడా 26 అక్షరాలు మనం ముందుగా ఫార్వర్డ్ లెటర్ బేస్లో రాసుకుంటాం. ఫార్వర్డ్ పొజిషన్ రాసుకుంటే కనుక ఏ నుంచి జెడ్ వరకు 26 అక్షరాలు రాసుకున్నాం, లెఫ్ట్ నుంచి రైట్కి. అలాగే బ్యాక్వర్డ్ లెటర్ పొజిషన్ అంటే ఇదే నెంబర్ని ఏ నుంచి జెడ్ వరకు ఉన్నప్పుడు రివర్స్ నెంబరింగ్లో వేసుకుంటూ వస్తాం. జెడ్కి 1, వైకి 2, ఎక్స్కి 3, డబ్ల్యూకి 4, వీకి 5, యూకి 6, అలా ఏ వరకు 26 వరకు మనం రివర్స్ ఆర్డర్లో వేసుకొస్తాం. ఓకే. ఆపోజిట్ లెటర్ ఏ నుంచి ఎం వరకు 13 అక్షరాలు, మళ్ళీ ఎన్ నుంచి జెడ్ వరకు 13 అక్షరాలు, ఎన్ నుంచి ఎం తర్వాత ఎన్ రాసుకుని వెనక్కి రావాలి. ఇలాగా ఈ రకంగా వస్తే ఇది ఆపోజిట్ లెటర్స్ అనమాట. ఏకి ఆపోజిట్ లెటర్ ఏంటి, జెడ్. బీకి ఆపోజిట్ లెటర్ ఏంటి, వై. సికి ఆపోజిట్ లెటర్ ఎక్స్. డికి ఆపోజిట్ లెటర్ డబ్ల్యూ. ఈకి ఆపోజిట్ లెటర్ వి. ఈ రకంగా మనం ఎం నుంచి ఎన్, ఎల్ ఓ, కే పి, క్యూ జే క్యూ. ఇలా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫార్వర్డ్ లెటరు, బ్యాక్వర్డ్ లెటరు, ఆపోజిట్ లెటర్స్ మనం ముందుగా రాసుకుంటాం. దేనికని ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూస్తున్నాం ఆన్ స్క్రీన్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కేఎన్ బిఈ, దీని రిలేషన్ ఏంటి, పిఎస్ డబ్ల్యూజెడ్. జనరల్గా ఇక్కడ చూడండి కే నుంచి ఎన్కి రావాలంటే ఎంత, 3 లెటర్స్ యాడ్ అయ్యాయి, అంటే 3 నెంబర్స్ యాడ్ చేస్తే కే తర్వాత ఎల్ఎంఎన్, థర్డ్ పొజిషన్లో ఎన్ ఉంది. అలాగే బిఈ చూడండి, బి తర్వాత సిడిఈ, థర్డ్ పొజిషన్లో ఈ ఉంది. అంటే ఈ ఫార్వర్డ్ లెటర్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్లో నెంబర్స్ అనేవి అంటే 3 స్థానాల తర్వాత ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఎన్ అనే నెంబర్ వచ్చింది, మళ్ళీ బి తర్వాత 3వ స్థానంలో ఈఎన్ లెటర్ వచ్చింది. సిమిలర్లీ పి తర్వాత చూడండి ఎలా వస్తుంది, పి తర్వాత మళ్ళీ థర్డ్ పొజిషన్ ఏంటి, క్యూఆర్ఎస్. ఓకే. డబ్ల్యూ తర్వాత నెక్స్ట్ ఏం రావాలి, జెడ్ రావాలి, డబ్ల్యూఎక్స్వైజెడ్. ఓకే. ఇది ఫార్వర్డ్ లెటర్ సిరీస్ అనమాట. అంటే +3 యాడ్ చేస్తే వచ్చింది, అంటే బి అనేది 3 స్థానాలు కలిపితే వచ్చింది. అలాగే హెచ్ఎల్, హెచ్ తర్వాత నెక్స్ట్ ఎలా వచ్చింది, ఐజేకేఎల్, 4th పొజిషన్లో ఉంది ఎల్ అనేది. అలాగే క్యూ తర్వాత ఎట్లా వచ్చింది, ఆర్ఎస్టియు. ఓకే. క్యూ తర్వాత చూడండి ఆర్ఎస్టి, అంటే ఇక్కడ ఫస్ట్ హెచ్ఎల్ఎం పేరేమో 4 స్థానాలు ఉంది, క్యూ2 అనేది 3 స్థానాలు ఉంది. సిమిలర్గా దీని పేరులో కూడా ఐఎం ఎన్ఆర్లో కూడా 4 3 రావాలి. 5 తర్వాత ఎం ఎట్లా రావాలి, 4 పొజిషన్స్ జేకేఎల్ఎం. ఓకే. ఎన్ తర్వాత 6, 3వ పొజిషన్లో రావాలి, ఓపిక్యూ. ఓకే. థర్డ్ పొజిషన్లో మీకు ఆర్ అనేది వచ్చింది. సో ఇది ఫార్వర్డ్ లెటర్ సంబంధించిన రిలేషన్షిప్. అలాగే ఆపోజిట్ లెటర్ చూడండి, ఏ బి సి డి అలా ఎం వరకు రాసుకున్నాము, ఎన్ నుంచి జెడ్ వరకు రాసుకున్నాం. ఇక్కడ చూడండి డబ్ల్యూహెచ్ఐటిఏ ఉంది. ఓకే. ఇక్కడ చూడండి డిఎస్ఆర్జీవి. డబ్ల్యూకి ఆపోజిట్ లెటర్ ఏంటి, ఇక్కడ చూడండి డి, ఫస్ట్ లెటర్ డి వచ్చింది, రైట్. ఓకే. హెచ్కి ఆపోజిట్ లెటర్ ఏంటి, ఎస్ వచ్చింది. ఐకి ఆపోజిట్ లెటర్ ఏంటి, ఆర్ ఇక్కడ ఉంది. టీకి ఆపోజిట్ లెటరు జీ. ఓకే. జీ వచ్చింది. ఈకి ఆపోజిట్ లెటరు వి. అంటే ఈ పేరులో
వెంటనే మనకి చూడండి డబ్ల్యూకి డి వచ్చిందంటే ఆపోజిట్ లెటర్స్ అనమాట. ఇది క్వశ్చన్ అనేది మనకి ఆపోజిట్ లెటర్స్ అని వచ్చింది. సో ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి బ్లాక్ ఏమవుతుంది, బీకి ఆపోజిట్ లెటర్ ఏంటి వై. ఓకే, ఎల్కి ఆపోజిట్ లెటరు ఓ వచ్చింది, ఏకి ఆపోజిట్ లెటరు జెడ్, సికి ఆపోజిట్ లెటరు ఎక్స్, కేకి ఆపోజిట్ లెటరు పి. ఓకేనా, ఈ రకంగా మనకి ఆపోజిట్ లెటర్స్ అనేవి వస్తాయి క్వశ్చన్స్ అనేవి. అలాగే చూడండి ఫ్లాగ్కి ఆపోజిట్ లెటర్ అండి యుఓ జెడ్ టీ. ఓకే, నేషనల్గా ఏమవుతుంది, ఎన్ అంటే ఏంటి, ఎన్కి ఆపోజిట్ లెటరు ఎం. ఓకే, ఏకి ఆపోజిట్ లెటర్ జెడ్, అలాగే టీకి ఆపోజిట్ లెటర్ జీ, ఐకి ఆపోజిట్ లెటర్ ఆర్ రావాలి. ఓకే, ఓకి ఆపోజిట్ లెటర్ ఎల్ రావాలి, ఎన్కి ఆపోజిట్ లెటర్ ఎం రావాలి. సో ఇది ఆపోజిట్ లెటర్కి ఉన్న రిలేషన్షిప్ ఎనలాగింగ్. అలాగే టైప్ 3 రివర్స్ ఆర్డర్. ఓకే, ఈ రివర్స్ ఆర్డర్ వచ్చేసరికి చూడండి ఇక్కడ డబ్ల్యూవిఐహెచ్, డబ్ల్యూకి వికి మధ్య డిఫరెన్స్ ఎంత 1, ఐకి హెచ్కి మధ్య డిఫరెన్స్ ఎంత 1. సిమిలర్లీ ఆర్కి క్యూకి మధ్య డిఫరెన్స్ 1, జీకి ఎఫ్కి డిఫరెన్స్ ఎంత 1. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి ఎంఎల్ ఉంది, ఎంఎల్ అనేది మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 1 ఉంది, బీకి ఏకి డిఫరెన్స్ 1, అలాగే ఓకి ఎన్కి మధ్య డిఫరెన్స్ 1, యూకి టీకి మధ్య డిఫరెన్స్ 1. ఇది రివర్స్ ఆర్డర్ అన్నమాట. సో మనకి ఏ నుంచి జెడ్ అక్షరాలు రాసుకుని ఫార్వర్డ్ లెటర్ రివర్స్ లెటర్ ఆపోజిట్ పొజిషన్స్ ముందే మాకు రఫ్ పేపర్ రాసుకుంటే కనుక ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చిన మనకి ప్రాక్టీస్ చేయడం సింపుల్గా ఉంటుంది. అలాగే స్కిప్పుల్ లెటర్. ఓకే, స్కిప్పుల్ లెటర్ చూడండి ఏ నుంచి జెడ్ ఎం వరకు రాసుకున్నాము, అలాగే ఎన్ నుంచి జెడ్ వరకు రాసుకున్నాము. ముందుగా ఇక్కడ చూడండి ఏ నుంచి బీకి వచ్చింది, ఎఫ్ జీ వచ్చింది. అంటే బీకి ఎఫ్కి మధ్య ఎన్ని లెటర్స్ మిస్ అయ్యాయి, ఏ బి సిడిఈ, సిడిఈ అనే 3 లెటర్స్ మిస్ అయ్యాయి మనకి ఇక్కడ. సిడిఈ 3 లెటర్స్ మిస్ అయ్యి 6th పొజిషన్లో ఉన్న లెటర్ 5th పొజిషన్ లెటర్ ఎఫ్ జీ వచ్చింది. అలాగే పీక్యూ యూవి, పీక్యూ తర్వాత యూవి రావాలంటే ఎన్ని పొజిషన్ మిస్ అవ్వాలి, ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్లో ఏమో బీకి ఎఫ్కి మధ్య సిడిఈ అనే ఆప్షన్స్ మిస్ అయ్యాయి కాబట్టి ఎఫ్జి వచ్చింది. అలాగే క్యూ తర్వాత చూడండి ఆర్ఎస్టి, ఈ 3 లెటర్స్ స్కిప్ చేసిందా, నెక్స్ట్ లెటర్ ఏంటి యువి వచ్చిందా. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి జిహెచ్, హెచ్ తర్వాత ఎం రావాలంటే ఎన్ని లెటర్స్ మిస్ చేసింది, ఐజేకేఎల్ 4 లెటర్స్ స్కిప్ చేసింది. ఎంఎన్, అలాగే ఐజే వచ్చింది, జే తర్వాత ఓ రావాలంటే ఎన్ని రావాలి చూడండి కేఎల్ఎంఎన్ 4 లెటర్స్ స్కిప్ చేస్తే తర్వాత మళ్ళీ ఓపీ వచ్చింది. సో ఇక్కడ చూడండి స్కిప్పింగ్ లెటర్స్ అనమాట. ఇది అంటే ఫస్ట్ పేరుకి సెకండ్ పేరుకి మధ్య కొన్ని లెటర్స్ అనేవి మిస్ అవుతున్నాయి, మిస్ అయిన తర్వాత నెక్స్ట్ పేరు వస్తుంది. ఓకే, సో ఇది స్కిప్ లెటర్స్ రిలేషన్షిప్. అలాగే జంబుల్డ్ ప్లేస్ పొజిషన్ మాట అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి డౌన్ అనే వర్డ్ ఉంది, డౌన్ అనే వర్డ్ అంటే ఫస్ట్ డి ఎక్కడ ఉంది, ఫస్ట్ పొజిషన్లో ఉంది, ఓ సెకండ్ పొజిషన్, డబ్ల్యూ థర్డ్ పొజిషన్, ఎన్ అనేది 4th ప్లేస్లో ఉంది. ఇక్కడ వాడు ఏం చేశాడు, ఎన్ని 4లో ఉన్నదేమో ఫస్ట్ పొజిషన్లో తెచ్చుకున్నాడు, థర్డ్ పొజిషన్లో డబ్ల్యూ ఏమో ఇక్కడ థర్డ్ పొజిషన్లోనే ఉంది, సెకండ్ పొజిషన్లో ఉన్న ఓ ఏమో ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఉంది, డి మాత్రం ఫస్ట్ పొజిషన్లో ఉన్నది లాస్ట్ పొజిషన్లోకి వచ్చింది. సో ఈ ఎగ్జాంపుల్లో ఫస్ట్ 4th మాత్రం ప్లేసెస్ మారాయి. ఓకే, ఇక్కడ అలాగే ఇక్కడ ఎలా రావాలి, వర్క్లోకి వచ్చేసరికి ఫస్ట్ 4th, డబ్ల్యూ అనేది ఫస్ట్లో ఉన్నది కాస్త 4thలోకి వెళ్ళాలి, కే అనేది కాస్త ఫస్ట్లోకి రావాలి. ఓకే, మధ్యలో ఉన్న మిడ్ టర్మ్స్ ఏంటి, సెకండ్ లెటర్ థర్డ్ లెటర్ కూడా సేమ్ పొజిషన్లో ఉన్నాయి, ఏం మారలేదు. అలాగే ఇక్కడ చూడండి లాంగ్ జిఎన్ఓఎల్, ఎల్ఓఎన్జి, ఇక్కడ కూడా సేమ్ అంతే, లెటర్స్ పొజిషన్ మారింది చూడండి, లెటర్స్ పొజిషన్ మారితే సేమ్ లైఫ్ కూడా పొజిషన్ కూడా ఈ రకంగా మారింది. ఎల్ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంది, ఇక్కడ 4th పొజిషన్లోకి వెళ్ళింది, ఓ అనేది సెకండ్ పొజిషన్లో ఉంది, ఇక్కడ థర్డ్ పొజిషన్లోకి వచ్చింది, ఎన్ అనేది థర్డ్ ప్లేస్ నుంచి ఇక్కడ సెకండ్ ప్లేస్కి వచ్చింది, జి అనేది ఫస్ట్ ప్లేస్ నుంచి 4th ప్లేస్ నుంచి ఫస్ట్ పొజిషన్లో ఉంది. సేమ్ ఇదే సీక్వెన్స్లో ఈ లైఫ్ అనే వర్డ్ కూడా ఉంటుంది చూడండి. ఫస్ట్ నుంచి ఏమో 4th వెళ్ళింది ఎల్ అనే లెటరు,
సెకండ్ పొజిషన్లో ఐ అనేది కాస్త థర్డ్ పొజిషన్లోకి వచ్చింది. థర్డ్ పొజిషన్లో ఎఫ్ అనేది ఏమో సెకండ్ పొజిషన్లోకి వచ్చింది. ఈ అనేది ఫోర్త్ పొజిషన్లో ఉంది, ఇక్కడ ఫస్ట్ పొజిషన్లోకి వచ్చింది. సో ఇది జంబుల్ లెటర్ ప్లేసెస్ అన్నమాట. ఇప్పుడు నెంబర్ అనలాగీలోకి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఈవెన్ అండ్ ఆడ్ బేస్డ్ నెంబర్ అనలాగీ అంటే ఇచ్చిన పేరులో ఈవెన్ నెంబర్స్ ఒక జతగా ఉంటాయి, ఆడ్ నెంబర్స్ ఒక జతగా ఉంటాయి. 76 64 ఉందనుకోండి, 76 64 అనేవి 2తో భాగిస్తే శేషం 0 వస్తుంది, కాబట్టి ఆ రెండు కూడా ఈవెన్ నెంబర్స్. సిమిలర్లీ వెంటనే అవి ఏం ఫాలో అయింది, 63 77. ఓకే, 63 77 అనేవి ఆడ్ నెంబర్స్. ఓకే, అదేవిధంగా 22 74 అనేవి ఈవెన్ నెంబర్స్. ఆటోమేటిక్గా 13 15 అనేవి ఆడ్ నెంబర్స్. ఓకే, తర్వాత చూడండి, తర్వాత ఎగ్జాంపుల్లో 1588 అని చూడండి, రెండు కూడా ఒక ఆడ్ నెంబరు, ఒక ఈవెన్ నెంబర్. ఓకే, 29 96 ఒక ఆడ్ నెంబరు, ఒక ఈవెన్ నెంబర్. సిమిలర్లీ 83 92లో ఒక ఆడ్ నెంబరు, ఒక ఈవెన్ నెంబర్. ఓకే, అదేవిధంగా 13 44 ఒక ఆడ్ నెంబరు, ఒక ఈవెన్ నెంబర్. సో ఈ రకంగా మనకి ఈ నెంబర్ అనలాగీలో ఈవెన్ అండ్ ఆడ్ బేస్డ్ నెంబర్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అలాగే మల్టిప్లికేషన్, డివిజన్ నెంబర్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 5 3 ఉంది, 5 మూలు 15 అంటే ఇంటూ 3 చేస్తే నెక్స్ట్ నెంబర్ వచ్చింది. అలాగే 8ని కూడా ఇంటూ 3 చేస్తే నెక్స్ట్ నెంబర్ వచ్చింది, 24 వచ్చింది. అలాగే 6 చూడండి, 6 2s 12. ఓకే, అలాగే 10 2s 20. ఇది మల్టిప్లికేషన్ సంబంధించిన నెంబర్ అనలాగింగ్. అలాగే ఇక్కడ చూడండి, 25 5 5s 25. ఓకే, 5 అనేది 25 5 టైమ్స్ పోతుంది, ఇక్కడ చూడండి. అలాగే 9 5s 45. ఓకేనా, తర్వాత చూడండి 6 9s అలాగే 9 9s 81. ఇది డివిజన్ రూల్ అనమాట. ఇది మల్టిప్లికేషను, డివిజను సేమ్ నెంబర్తో ఇటు ఆప్షన్లు 2 పేజెస్లో కూడా మల్టిప్లికేషన్, డివిజన్ అనేది జరుగుతుంది. అలాగే ఎడిషన్ సబ్ట్రాక్షన్ చూడండి, 25 7 4 6 10. 2 + 5 చేస్తే కనుక 7 వస్తుంది. ఓకే, 4 + 6 చేస్తే 10 వచ్చింది. అలాగే ఇక్కడ చూడండి, 4 5 8 1 7. ఓకే, 1 2 3 7. 4 + 2 + 1 చేస్తే 7. 8 + 5 + 4 చేస్తే 17. ఓకే, ఇది ఎడిషన్ సంబంధించింది. అలాగే సబ్ట్రాక్షన్ సంబంధించి చూడండి, 5 7 2 6 8 2. అలాగే 4 5 8. ఓకే, 9 1 2 4 మైనస్ చేస్తే 1 వస్తుంది. సో ఈ రకంగా మనకి ఎడిషన్, సబ్ట్రాక్షన్ అనేది మనకి ఉంటుంది. అలాగే స్క్వేరు అండ్ క్యూబ్ రూట్ క్వశ్చన్స్. 4 squares 4 4s 16 అంటే 4 to the power of 2. 7 to the power of 2 చేస్తే 49 అంటే 7 7 49. ఇది క్యూబ్. 3 క్యూబ్ చేస్తే కనుక 3 3s 9 9 3s 27. అలాగే 8 క్యూబ్ 8 24 24 8 515 అంటే పెర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ పెర్ఫెక్ట్ క్యూబ్ అనమాట. సో క్వశ్చన్స్ అనేవి మనకి ఈ రకంగా మనకి నెంబర్ అనలాగీలోను మరియు లెటర్స్ అనలాగీలో కూడా మనకి చూస్తాం కదా, ఈ రకంగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి వీటిని ప్రాక్టీస్ చేస్తే కనుక ఈ ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్స్ని ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.